ఈ ఉదయం లైవ్లో వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, చెల్లి, ఏ కార్యం జరగాలని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావో, ఏ కార్యం జరగాలని దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నావో, యేసు నామం పేరిట తప్పక నీ కార్యాన్ని దేవుడు సఫలం చేయునుగాక. నువ్వు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వచ్చినా మనుషుల కొరకు కనిపెట్టుకో. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మోసపోతారు. నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, మా బలగం ఎంత గొప్పది, మా నాన్న చేస్తాడు, మా అమ్మ చేస్తుంది, మా అక్క చేస్తుంది, మా చెల్లి చేస్తుంది, మా బలగం, మా బంధుత్వం ఎంత అని బంధుత్వం మీద ఆధారపడకు. నేను అంటాను, ఆ బంధువులు రాబంధువులు కాకపోతే మేలు. అట్లాగని నేను బంధువులు కించపరచట్లేదు. ఎవరి కొరకు నువ్వు కనిపెట్టినా సిగ్గుపడతావు. ఈ దినం నుండి దేవా, నీ కొరకే నేను కనిపెడతా, నీ కొరకే నేను ఎదురు చూస్తా, నీ మీద తప్ప లోకంలో ఏ నరమాత్రుడి మీద నేను ఆధారపడనయ్యని, నీ కొరకే నేను కనిపెడతానయ్యని ఆయన కొరకు నువ్వు కనిపెడితే, ఆయన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై ఈ దేవుడు తప్పక కార్యాలు చేసే దేవుడు, తప్పక కార్యాలు చేసే దేవుడు. ఎవరైతే ఆయన కొరకు కనిపెడతారో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో, ఆయన కొరకు ఎదురు చూసే ప్రజల జీవితాల్లో తప్పక దేవుడు కార్యం చేయునుగాక. అయ్యా, అమ్మా, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా. ఏ ప్రజల మధ్యలో మీరు బ్రతుకుతున్నారో మిమ్మలను, మీ పిల్లలను ఒక సూచనగా దేవుడు నిలవబెట్టునుగాక, ఒక మహత్కార్యంగా దేవుడు నిలవబెట్టునుగాక. మీ కుటుంబాన్ని చూసి ప్రజలు ఈ మాట అనాలి, కుటుంబం అంటే ఎట్లుండాలిరా, పిల్లలంటే ఎట్లుండాలిరా, సంఘంలో భార్యాభర్తలంటే అట్లా, అబ్బబ్బా ఎంత చక్కగా ఈ కుటుంబం కట్టబడిందో, మా కుటుంబం కూడా ఇలా కట్టబడితే ఎంత బాగుండో కదనని ఆశింపదగిన కుటుంబాలుగా నీ కుటుంబాలను దేవుడు నిలవబెట్టును కాక.